హాయ్, ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. నార్నే నితిన్ హీరోగా చేసినటువంటి ఈ మూవీ, ఈయన వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారి బామర్ది అనమాట. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చాలామంది దీన్ని చూసి చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అవుతుంది అనేసి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆ కామెడీ అనేది ఆ ట్రైలర్లోనే అంత బాగా చూపించారు. మరి మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. నిజంగానే మూవీలో కామెడీ బాగుందా, అసలు స్టోరీ ఏంటి, మూవీ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ మూవీ వచ్చేసి అమలాపురంలో స్టార్ట్ అవుతుందన్నమాట. హీరో వచ్చి అమలాపురం అతను, ఇతను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటాడు సాఫ్ట్వేర్గా. సో కరోనా రావడం వల్ల అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇంట్లోకి వచ్చేస్తారు. సో ఇతను కూడా అమలాపురం నుంచి తిరుక్కొని ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి సుబ్బు, హరి వీళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ని కలుస్తాడు. హీరోయిన్ని చూసిన తర్వాత లవ్లో పడతాడు. సో కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ కూడా ఇతను లవ్ చేస్తుంది. వీళ్ళ లవ్ అలా జరుగుతూ ఉండేటప్పుడు సడన్గా ఒకరోజు హీరోయిన్ వేరే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. ఎందుకు ఇలా చేసుకున్నావు అని అడిగితే, నాకు నీ క్యాస్ట్ అనేది ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అని చెప్తుంది. సో వాళ్ళ లవ్ అనేది బ్రేకప్ అయిపోతుంది. హీరోయిన్ అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. ఆ రీజన్ ఏంటి, ఇలా జరిగిన తర్వాత హీరో ఏం చేశాడు, తన లవ్ని గెలిపించుకోవడం కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఇతనికి ఎలా హెల్ప్ చేశారు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట మనకు స్టోరీ. సో ఈ స్టోరీ చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మనం చాలా సినిమాల్లో చూసి కూడా ఉంటాము. కానీ దీన్ని డైరెక్టర్ గారు మనకు ప్రజెంట్ చేసే విధానంలోనే అతని ప్రతిభని ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ డైరెక్టర్ ఈ సినిమాని ప్రజెంట్ చేసే విధానం కనుక చూసుకున్నట్లయితే 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఒక సింపుల్ స్టోరీని తీసుకొని దాన్ని చూపించేటప్పుడు, జనాలు చూసేటప్పుడు చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యే విధంగా చూపించగలిగారు అనమాట. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు మనకు ఎక్కడ అసలు ఎటువంటి ఒక వేస్ట్ ఫుటేజ్ అనేది ఉండదనమాట. అంత బాగుంటుంది. కామెడీ అయితే ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు కూడా కామెడీ నాన్ స్టాప్, మీరు నవ్వుతూనే ఉంటారన్నమాట. కామెడీతో పాటు మనకు సెంటిమెంట్ అనేది కూడా మిక్స్ చేసి చూపించారు. అదైతే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అలాగే లవ్, ఇవి రెండు కలగలిపి ఉంటాయన్నమాట మనకు. అలాగే ఫాదర్ సెంటిమెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిపి మనకు ఒక ఫ్రెష్నెస్, అంటే మూవీ చూస్తుంటే మనం ఆల్రెడీ చూసిన సీన్లే మనకు చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది అక్కడ ఉన్నటువంటి ఆ కెమెరా వర్క్ వల్ల కావచ్చు, అక్కడ రాసుకున్నటువంటి మాటల వల్ల కావచ్చు, అక్కడ వచ్చేటటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కావచ్చు, చూసేటప్పుడు మనకు చాలా ఫ్రెష్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలాగే ఇందులో కామెడీ గురించి మాట్లాడుకున్నట్లయితే కామెడీ మాత్రం హైలైట్ అని చెప్పచ్చు. నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. అది కూడా కామెడీ ఎలా జనరేట్ అవుతుందంటే, వేరే ట్రాక్ పెట్టి కామెడీని జనరేట్ చేసే విధంగా కాకుండా సిచ్యువేషనల్ కామెడీ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే మనకు ఆ డైలాగ్స్ రాసి పండించే విధానం అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా వచ్చే కామెడీ అనేది మనకు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది. కామెడీ మాత్రం హైలైట్. మీకు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కామెడీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు నవ్వుతూనే ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన డబ్బులకి కామెడీ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేటటువంటి సెంటిమెంటు, సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కూడా మీకు బోనస్ అనుకోవచ్చు. సో ఆ విధంగా ఇందులో మనకు కామెడీ అనేది ప్రజెంట్ చేశారనమాట డైరెక్టర్ గారు. చిన్న సింపుల్ స్టోరీని తీసుకొని ఇంత బాగా ప్రజెంట్ చేశారంటే డైరెక్టర్ గారికి మనము ఖచ్చితంగా మెచ్చుకోవాల్సి. ఆ విధంగా అయితే ఈ మూవీని మనకు చూపించారు. సో నెక్స్ట్ ఇందులో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే హీరో నార్నే నితిన్, ఈయన వచ్చేసి ఈయనది సెకండ్ సినిమా. ఇది ఫస్ట్ సినిమా మ్యాడ్, అందులో ఈయనకి అంత స్క్రీన్ టైం అనేది లేదు, కానీ ఇందులో ఫస్ట్ ఎండ్ వరకు ఉంటారు. కానీ ఒక సెకండ్ సినిమా అయినా కూడా చాలా మెచ్యూర్డ్గా చేశారని చెప్పొచ్చు యాక్టింగ్. నెక్స్ట్ హీరోయిన్, ఈమె కూడా ఇందులో ఫస్ట్ సినిమా అయింది, కానీ ఈమె కూడా చాలా మెచ్యూర్డ్గా చేసింది, చాలా సెటిల్డ్గా చేసింది అనమాట. సో నెక్స్ట్ ఇందులో మనకు గుర్తుండే క్యారెక్టర్లు వచ్చేసి హీరో ఫ్రెండ్స్గా చేసినటువంటి అంకిత్ అలాగే కసిరెడ్డి, వీళ్ళ ఇద్దరి క్యారెక్టర్లే మూవీకి మెయిన్ హైలైట్ అనమాట. అందులోనూ కసిరెడ్డి క్యారెక్టర్ అనేది మనకు చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఆ విధంగా ఆయన చేశాడు. ఆయన క్యారెక్టరు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో కామెడీ పండించడంలో వీళ్ళిద్దరూ వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వినోద్ కుమార్ గారు దీంట్లో ఒక క్యారెక్టర్ చేశారు. సో ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ అలా వస్తూ ఉంటుంది, కానీ ఎందుకు ఆ క్యారెక్టర్ అలా ఉంది అనేది మనకు అర్థం కాదు. కానీ లాస్ట్ 15 మినిట్స్లో ఆ క్యారెక్టర్కి ఇచ్చినటువంటి ఎలివేషన్ ఏదైతే ఉందో, మనకు మూవీ అంతసేపు చూసింది ఒక ఎత్తు, ఆ లాస్ట్ 15 మినిట్స్ మనం చూసేది ఒక ఎత్తు అనే విధంగా మనకు ఉంటుందన్నమాట. సో వినోద్ కుమార్ గారి క్యారెక్టర్ అనేది ఆ విధంగా డిజైన్ చేశారు డైరెక్టర్. సో దానికి మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సో మిగిలిన దీంట్లో చూసుకున్నట్లయితే మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మూవీకి ఏదైతే కావాలో అది ఇచ్చారు. కానీ ఒక స్లో సాంగ్, సోఫియా సాంగ్ ఉంటుంది, అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఫోటోగ్రఫీని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆ గోదావరి అందాలను అలా చాలా బాగా చూపించారు. అందులోనూ మనకు అక్కడ జరిగేటటువంటి ఆ వర్షంలో జరిగే కొన్ని సీన్లు కనుక చూసుకున్నట్లయితే నిజంగానే చాలా అందంగా చిత్రీకరించారని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈ మూవీకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకు మూవీ ఎలా ఉంది అంటే, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో వెళ్ళి
హ్యాపీగా ఎంజాయ్ చేయదగినటువంటి ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఇంత కామెడీ ఉన్నటువంటి సినిమా అనేది రాలేదని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి, మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందుకు వెళ్ళి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.